బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లోనే ధైర్యంగా పార్టీ కోసం పోరాడిన ఆయనే ఈయన. నిజం చెప్పాలంటే పార్టీకి ఫౌండరే ఆయన, పార్టీని స్థాపించిన ఆయన, ఇంకా ఎన్నో పార్టీల్ని ముందుకు నడిపించి అధ్యక్షత వహించారు కూడా ఈయన. అటువంటి పార్టీలోంచి ఈయన పంపించాలి అంటే అది చాలా సీరియస్ పరిస్థితుల్లో గోపాల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు. పార్టీలో కమిటీలో విచారించి చూస్తే ఆ డబ్బుని పార్టీ కోసం ఖర్చు పెట్టలేదు. అలాగైతే సొసైటీ గోపాలు ఆ డబ్బుని ఏమార్చడనేగా అర్థం. మరెందుకు ఆయన్ని మనం మంచివాడని చెప్పాలి? గోపాలానికి బదులుగా ఈ డబ్బును వేరే ఎవరైనా కడితే పార్టీలోంచి బయటకు వెళ్లకుండా చేయొచ్చు కదా. ఒక పార్టీకి నాయకుడిగా ఉన్నవాడిని కాపాడుకోవడం ఆ పార్టీ యొక్క బాధ్యత. ఇది బయటకు తెలిస్తే పార్టీ మర్యాద ఏమవుతుంది? పార్టీకున్న పేరు ప్రఖ్యాతలు అలాగే ఉన్నాయి. తప్పు ఎవరు చేసినా పార్టీ వాళ్ళని దండిస్తుంది. ఇదే ప్రజలకు కూడా తెలియాలి. బ్యాంక్లో డబ్బులు ఎవరు కట్టాలంటున్నారు? బయటికి పంపడం గురించి మాట్లాడడం ఆపి ఆ తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఒకవేళ కుమారస్వామి అయ్యగారు హెల్ప్ చేసినట్టయితే ఫ్యాక్టరీకి సంబంధించి కొన్ని విషయాలు వదులుకోవలసి వస్తుంది. ఎటువంటి సమయంలోనూ అది జరగదు. సెక్రటరీ స్థానంలో శిక్ష వేయాల్సిన బాధ్యత నాకుంది. ఆయన కొడుకు అన్న బాధ్యతతో ఆ అప్పు బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. ముకుందా, నువ్వు బాధ్యత తీసుకోవటానికి ఇది చాలా చిన్న డబ్బా. నేను బాధ్యత తీసుకొని తీరాలిగా. కానీ అప్పు తీర్చే వరకు ఈ పార్టీలోంచి నాకు కొంచెం సెలవు కావాలి. బ్యాంకులో కూడా కొంచెం టైం ఇప్పించండి. అలాగైతే గోపాల్ని ఎందుకు బయటకు పంపాలి? చిన్న వయసు నుంచి మేమిద్దరం ఒకటిగా ఉన్నాం. అతని గురించి నాకు తెలిసినంతగా మీకెవరికీ తెలీదు. అతన్ని పార్టీ నుంచి బయటికి పంపించడం నేను ఒప్పుకోను. అది మీకు మాత్రమే సంబంధించిన అభిప్రాయం. ఇది పార్టీ తీర్మానం. దివాకర్, తీర్పు చదువు. కామ్రేడ్స్, గోపాలన్ గురించి ఎంక్వైరీ కమిటీ జరిపిన విచారణ ప్రకారం సొసైటీ గోపాలన్ అనే గోపాల్ని పార్టీ మెంబర్షిప్ నుంచి తొలగిస్తున్నారు. ముకుందన్న, గోపాలన్న చనిపోయాడు. నీ పార్టీకి సిఐడికి సంబంధం ఉందన్న విషయం నీకు తెలియపోయినా నాకు తెలుసు. అందుకనే ఫోన్లో మాట్లాడొద్దని చెప్పాను. గోపాలు కర్మకాండలకు వెళ్ళొచ్చాను. ఆ. ఒకవేళ గోపాలు ఆరోగ్య స్థితి వల్ల అతను చనిపోయి ఉన్నట్టయితే అది మనకి చాలా అనుకూలంగా ఉంటుంది. చెప్పు, మీరెలా ఇది చేయగలరు? సొసైటీ కోసం ఒక అమౌంట్ లోన్ అడిగినప్పుడు గోపాల్ అన్న సైన్ చేసిన ఒక బ్లాంక్ చెక్ సెక్యూరిటీ అనే పేరు మీద మా దగ్గర ఉంది. దాంట్లో ఒక 20 లక్షలను రాసి డబ్బుల్ని విత్డ్రా చేద్దాం. కనిపెట్టారంటే ఖచ్చితంగా నేను లోపలికి వెళ్ళిపోతాను. కానీ మీ ఇద్దరు నన్ను వదిలేరని నమ్ముతున్నాను. చాలా బాగుంది. నన్ను కరవడానికి వచ్చిన వీధికి ఒక్క బారి నుంచి నువ్వు నన్ను కాపాడావు. అంత సహాయం చేసినా నీకు నేను హ్యాండ్ ఇస్తానా? నాకు విశ్వాసం ఉంది. తర్వాత ఏం చేద్దామంటావు? జాగ్రత్తగా చెయ్యాలి. దానికొక ప్లాన్ ఉంది, మీకు తర్వాత చెబుతాను. నేను పట్నం వెళ్లి ఒక అతన్ని కలవాలి. ఎవరిని చూడడానికి వెళ్ళాలి? ఆయన స్టేట్ కమిటీలో ఒకరు. ఓహో. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కాల్ చేస్తాను. సరే. ఏమిటి ముకుందన్న ఇది? మీరిక్కడికే ఉన్నారు? సాయంకాలం జంక్షన్కి వద్దామని అనుకున్నాను. రేపు నుంచి టీ కొట్టు తెరుద్దామని. 2-3 రోజులుగా మీ విషయం గురించే మాట్లాడుతున్నాం. చిన్న మొత్తమా? నీ తల మీద చాలా భారంగా ఉన్నది. ఒకేసారి 20 లక్షలు కదా. ఎన్ని రోజులని అలా టీలు బిస్కెట్లు అమ్మి 20 లక్షలు కట్టబోతావు? దానికి వేరే మార్గం కావాలి. నాకు వేరే పనేదీ తెలియదు కదా. అది కూడా కాకపోతే చెట్లు కొడతానికి వెళ్ళాలి. కొబ్బరి చెట్టు పనిలో గొడవనే జరుగుతుంది. ఇంత పైసలు ఎక్కడ దొరుకుతుంది? మేము అన్ని రకాలుగాను ఆలోచించి చూసాం. అన్ని కమిటీలకు కూడా నీ మీద చాలా అనుమానంగా ఉంది. ఒకవేళ నువ్వు అప్పు తీర్చలేదంటే అది పార్టీకే కదా అవమానం. అందుకని అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏం తీర్మానం? ఏమైనా కూడా మీరు పార్టీ నుంచి బయటికి రావాలని నిర్ణయం చేసుకున్నారు. ఆ సమయంలో ఇలాంటి 2-3 ఏండ్లకు దుబాయ్కి వెళ్ళి పనిచేసుకోవచ్చు కదా. ఏంటి? ఐసు మిఠాయి అమ్ముతున్న కుమరన్, కూలి పని చేసుకున్న బాసు, ఆచార్య బాలన్, ఇలా చాలా మందిలు బయటూరికి వెళ్ళి పనిచేసుకున్నారు కదా. నన్ను లక్షాధిపతిని చేయడమే పార్టీ తీర్మానమా? అప్పులు లక్షల్లో ఉంటే ఆదాయం కూడా లక్షల్లోనే ఉండాలి. పోనీ ఎవరినైనా సహాయం అడుగుదామంటే దాన్ని కూడా నువ్వు ఒప్పుకోవడం లేదు. ఇలా టీ కొట్టు నడుపుతూ 20 లక్షలు అప్పు తెచ్చాలని నువ్వు ఎక్కడ నేర్చుకున్నావయ్యా? దుబాయ్ వెళ్ళి
నేను కావాలంటే కుబాకో చైనాకో వెళ్ళనా? చూడు, క్యూబా చైనాలు కమ్యూనిస్ట్ పార్టీలే, కానీ పనిచ్చే విషయంలో మాత్రం విదేశాలకు అనుమతి లేదు కదా. ఒకవేళ నీకు ఉద్యోగం ఇచ్చినా క్యూబాలో మంచి జీతం రావడానికి అసలు అవకాశాలే లేవు. ఎవరు చెప్పింది ఫెడరల్ క్రాస్టో? నువ్వు కొంచెం ఆపుతావా? అమెరికాకి వాళ్ళకి చాలా మనస్పర్ధలు గొడవలు ఉన్నందువల్ల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, తెలుసుకో. బాగా ఆలోచించే చెప్తున్నా ముకుందన్న. కర్ణ అన్న వాళ్ళ అల్లుడు దుబాయ్లో ఉన్నాడు. వాడున్న వల్ల మనకు వీసా తీసేదిలో ఏ ఇబ్బంది ఉండదు. జిల్లా కమిటీ ఏముంటుందంటే, నీలాంటి నాయకుడు అవసరం ఇప్పుడు దుబాయ్లో చాలా ఉందని చెబుతున్నారు. అక్కడ మన వాళ్ళు వేలాది మంది పనిచేస్తూ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి, కానీ ఒక్కటిగా కలవలేకపోతున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళావంటే వాళ్ళందరినీ ఐకమత్యంతో ఏకం చేస్తావని జిల్లా కమిటీ నిర్ణయించింది. బయట ఊర్లో ఉన్న వాళ్ళకి ఓటు వేయాలన్న గొడవ ఉంది కదా, దానికోసం ఎంత త్వరలో వాళ్ళని మన పక్క తీసుకురావాలనో అది చెయ్యండి. ఇంకా ఏమిటి ఆలోచన? అన్ని విషయాలు మేము చూసుకుంటాం. దుబాయ్కి వెళ్ళటానికి నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించాలి. అది ఒక్కటే నువ్వు చేయవలసిన పని. బస్సు కూడా వచ్చేసింది. నువ్వేం బాధపడకు. ఇది మనకు ఒక ట్రాన్స్ఫర్ అవుతుందని అనుకుంటమే. మార్పు మాత్రమే మారకుండా ఉంటుందని నాయకుడు చెప్పాడుగా. అప్పు తీర్చడానికి వెళ్తున్నా గానీ అక్కడున్న వాళ్ళందరినీ ఒకటిగా చేర్చడానికే కదా. దిగండి 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 దిగండి, అందరు త్వరగా దిగండి దిగండి దిగండి, ఎక్కండి ఎక్కండి, త్వరగా ఎక్కండి. లోపలికండి లోపలండి, వెళ్దాం. రైట్ రైట్. వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం. రెడ్ సల్యూట్, జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. లాల్ సలాం, జిందాబాద్ 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 జిందాబాద్. లాల్ సలాం, జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. మీరు మొదటిసారిగా దుబాయ్కి వస్తున్నారా? అవును. నువ్వు ఈ ఊర్లో ఉంటున్నావని తెలిసిన తర్వాతే నాకు ధైర్యం వచ్చింది. ఈ ఊరికి సంబంధించినంత వరకు పార్టీ వాళ్ళందరూ బాగానే ఉంటారనుకుంటా. ఒక నాయకుడి అల్లుడిని చూసి నేను ఈ మాట అనకూడదని అనిపిస్తుంది, అది నాకు తెలుసు. నువ్వు ఈ ఊరికొచ్చి ఎన్నాళ్ళు అవుతుందో? 4-5 సంవత్సరాలైంది. పార్టీ అని చెప్తున్నారు కదా, మీరేమనుకుంటున్నారు? పార్టీ అని చెప్తే స్వతంత్రంగానో సంతోషంగా అందరూ ఉండొచ్చనే కదా. అలా ఉండవచ్చనే నిరూపించి మనం చూపించాలి. ప్రజలందరినీ బానిసలుగా ఉంచుకోవాలనుకునే శక్తుల్ని మనం పవర్ఫుల్ గా ఎదిరించాలంతే. అదంతా చూసుకోవటానికి ఈ ఊర్లో కూడా గవర్నమెంట్ ఉంది కదా. అయ్యుండొచ్చు, కానీ ఇక్కడ డబ్బు మదం పట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారని నేను విన్నానే. నిజం చెప్పాలంటే నేను చైనాకో క్యూబాకో వెళ్ళాలని ఆశపడ్డాను అనుకో. అలా ఏముంది క్యూబాలో? క్యూబా అంట. ఇలా చూడండి ముకుందన్న, ఈ టనల్ ఉంది కదా, ఇది దగ్గరగా 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇలాంటి ఒక టనల్ మీరు చెబుతున్న క్యూబాలో ఉంటుందా? ఆకాశాన్ని అంటు పెట్టుకుంటున్న ఆ కట్టడాలను చూడండి. క్యూబా మొత్తం అమ్మినా కూడా ఇక్కడ ఒక కట్టడానికి సరిపోతుందా? సిద్ధార్థ్, మనమే క్యూబాని అలా మాట్లాడకూడదు. తర్వాత ఇంకొక విషయం, ఒక దేశం డెవలప్మెంట్ని కట్టడాలను పెట్టి చూడకూడదని ఫెడరల్ క్రాస్టో ఎక్కడా చెప్పలేదు. ఓహో, ఇలాగే మీకు క్యూబా ముకుందా అని పేరు వచ్చిందా? అయితే పార్టీ నడపడానికి వచ్చారా, లేదంటే నాన్న అప్పు తీర్చడానికి వచ్చారా? రెండిటి కోసం నేను వచ్చాను. పనివాళ్లు పడే కష్టాన్ని అప్పుడప్పుడు పార్టీకి చెప్తూనూ ఉండాలి.